భక్తుల కోసం శివయ్యే స్వయంగా మట్టి తట్టలో మోసిన దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ దేవాలయము తెలంగాణ కరీంనగర్ జిల్లాలో సిరించెల్మ అనే గ్రామంలో ఉంది. ప్రజల దాహార్తిని తీర్చటానికి, ప్రజల కష్టాలను చూడలేక శివయ్యే స్వయంగా ఇక్కడ చెరువు తవ్వారు. ఆ క్రమంలో తానే స్వయంగా మట్టి తట్టలో మోశారు. తరువాత పార్వతీ సమేతంగా ఇక్కడే స్వయంభూగా వెలిశారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఈ సమయంలో పార్వతీ సమేతంగా శివుడు ఇక్కడికి స్వయంగా విచ్చేస్తారని ప్రజలు నమ్ముతుంటారు. ఈ దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సామాన్యంగా శివాలయంలో శివుడికి ఎదురుగా ఒక నంది ఉంటుంది. కానీ ఈ ఆలయంలో శివునికి ఎదురుగా 2 నందులు దర్శనమిస్తాయి. ఆలయం వెలుపల 25 అడుగుల దూరంలో ఒక నంది ఉంటుంది. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి ప్రయాణిస్తున్న సమయంలో బయట నంది మీదుగా పడిన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న శివునిపై ప్రతిబింబించటము ప్రత్యేకత. అలాగే ఈ ఆలయంలో శివలింగము పైన ఎవరో లోపలికి నొక్కినట్లు కొంత భాగం లోపలికి ఉంటుంది. రాత్రంతా తట్టలు తలపై వేసుకొని మట్టి మోసినందుకు ఈ విధంగా ఉంటుందని స్థానికులు చెప్తారు. శ్రీకాళహస్తిలో ఉన్నట్లే ఇక్కడ కూడా 7 తలల నాగుపాము దర్శనమిస్తుంది. శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారు, రాహుకేత దోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేస్తే మంచిదని చెప్తారు. సప్త ఋషుల తలపై నాగశేషుడితో ఉన్న శివుడి ప్రతిమ ఆనాటి కళా ప్రతిభకు నిదర్శనం. ఈ ఆలయంలో ఒక ముద్దగన్నేరు చెట్టు ఉంది. ఈ చెట్టు యొక్క వయసు ఎంతో కూడా తెలియదు. చాలా పురాణ కాలం నాటిదని చెప్తుంటారు. సాధారణంగా శివాలయాలలో అగ్నిగుండాలు నిర్వహించరు. ఈ ఆలయంలో మాత్రము భక్తులు అగ్నిపై నడిచే క్రతువు చాలా ఘనంగా జరుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో గౌతమ బుద్ధుడు, జైన మహావీరుని ప్రతిమలు ఉన్నాయి. సేవకేశవులకు ఎలాంటి భేదము లేదని నిరూపించటానికి ఈ ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. కార్తికేయుని విగ్రహాలు చాలా ఉన్నాయి. సామాన్యంగా శివాలయాలలో అగ్నిగుండాన్ని నిర్వహించరు. అయితే ఈ ఆలయంలో మాత్రము భక్తులు నిప్పులపై నడిచే కార్యక్రమము చాలా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శివరాత్రికి ఈ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో శివుడు పార్వతీ సమేతంగా స్వయంగా విచ్చేస్తాడని ప్రతీతి. శివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు రథోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని వీక్షించడానికి వేల సంఖ్యలో ప్రజలు ఈ శివాలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి సమీపంలో కుంతల జలపాతము, గాయత్రి జలపాతము కూడా ఉన్నాయి. మనం ఈ ఆలయాన్ని సందర్శించాలంటే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు అనేక బస్సులు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి ఇచ్చోడకు సుమారు 32 కిలోమీటర్ల దూరము. ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో సిరిచెల్మ గ్రామం ఉంటుంది. నిర్మల నుంచి వెళ్ళాలంటే సిరిచెల్మకు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయము ఉంటుంది. భక్తుల కోసం మట్టి తట్టలో మోసిన శివుని దేవాలయాన్ని గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.